కాంగ్రెస్ పార్టీ ఏదేసిందని ఉద్యమం ఒక్కటి చెప్పండి నాకు. మీ పిఆర్సీ గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది ఎప్పుడన్నా? మీకు ఫస్ట్ నాడు శాలరీస్ నేనే పాదయాత్ర పోయేటప్పుడు ఆ కేసీఆర్ ఒక మైండ్లోకి ఎక్కాలని చెప్పి ఆయన భాషను చెప్పేటోడు నేను అదేటోని మీ జీతాలు వచ్చినాయి అనదు రాలేదు సార్. కేసీఆర్ మూడు కూడా ఫస్ట్ నాడు జీతాలు నీకేం శాతం అవుతుందని పిల్ల జీతాలు ఇస్తుండే. ఇవాళ కరీంనగర్ జిల్లాలో పోలీసు వాళ్ళకు 15 కోట్ల రూపాయలు బకాయిలు ఇవ్వాలి ఇవాళ పాపం పోలీసు వాళ్ళకు. దీని మీద మాట్లాడేది ప్రభుత్వం. ఈ బండి సంజయ్కి ఏ పోలీసు వాళ్ళు చెప్పారు, వాళ్ళ గనిమలు చెప్పారు, వాళ్ళ పిఏలు చెప్పారు, దాన్ని ఎంక్వైరీ చేస్తారు వాళ్ళు. ఈ మా గనిమల్లాగా ఎప్పుడో బంద్ చేసినంత మాట్లాడే బంద్ చేశారు. కాబట్టి ఒకరు గుర్తుంచుకోండి, ఈ ప్రభుత్వం ఏం చేయలేదు. మీరు రాసి పెట్టుకోండి. మళ్ళీ రోడ్డు మీదకి ఆందోళన చేస్తే తప్ప మీ సమస్యలు పరిష్కారం కావు. నేను టీచర్ను, నాకు అవార్డు రావాలి, నాకు మంచి పేరుంది, ఇది అనుకుంటే దానిలో ఇబ్బంది లేదు. కానీ సంఘాలు మాత్రం తపస్సు లెక్క ధైర్యంగా ముందుకు వచ్చే ప్రయత్నం చేయాలి. మీకు అండగా మేము ఉండడానికి నేను హోమ్ మినిస్టర్ పక్క పెట్టండి అవన్నీ. నేను ఏ స్థాయికి పోయినా కూడా నీకు కింద అణిగిమణిగా ఉంటాను. నాకేం అట్లా హోమ్ మినిస్టర్కే మాట్లాడలేను. నేను ఇప్పుడు నేను మామూలుగా ఎంపీ లెక్కనే మాట్లాడుతున్నా, మామూలు కార్యకర్తల లెక్కనే మాట్లాడుతున్నా. ఎందుకంటే గ్రౌండ్ స్థాయిలో కార్యకర్తలు కొట్టాడని కాబట్టి మా ఆవేదన చెప్పుకుంటుంది వాళ్ళు. ఇవాళ కరీంనగర్ ఓట్లు వేసిన వాళ్ళు అంటారు, నాకు వేసిన వాళ్ళు, నా గురించి మాట్లాడాను. నేను నాకు ఓట్లేస్తాను, మీరు అందరూ ఓట్లేస్తానే గెలిచిన నేను. పోస్టల్ బ్యాలెట్లు హైయెస్ట్ ఓట్లు నాకే, నాకు ఇంకోళ్ళు దరిదాపులు లేరాలి. ఇలా ఏవిరెడ్డి గారు పోటీ చేసినప్పుడు కూడా అన్న మీరు పోటీ చేసినప్పుడు కూడా ఈ కరీంనగర్ నుంచి చాలా మంది ఉపాధ్యాయులు దాదాపు 10 days 15 days లీవ్ పెట్టి వచ్చారు. లీవ్ పెట్టి వచ్చి మేము కరీంనగర్లో 317 కొట్లాడినాం అని చెప్పి ఆ ఒక్క లక్షలో పనిచేసి మళ్ళీ పనిచేయాలి. ఇక అంటే బాధ అనిపిస్తుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే పిఆర్సీ కోసం మేము కొట్లాడినాం, లాఠీ చార్జ్ అయింది మా మీద. ఒకసారి హనుమంతరావు గారు వచ్చి డిఎల్ అంటే 6 కొట్లాడినాం. 6 సిద్దిపేట లాఠీ చార్జ్ అయింది, మళ్ళీ దెబ్బలు తిన్నాం. మరి ఏ రోజు కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కొట్టాలి మీ గురించి? ఓట్లు మాత్రం ఓటేసి మాత్రం ఇటేయాల్సిన ఓటు అటేసారు కదా, కొంపకోళ్ళు రేపేమి. ఇవాళ మా పైన ఏమంటారు, మా వాళ్ళు ఏమంటారు పైన, మా కార్యకర్తలు అంటారు ఇవాళ అన్న. ఇప్పుడు మనం కొట్లాడితే ఊకే ఉద్యోగాలు అంటావు, ఉపాధ్యాయులు అంటావు, మరి కొట్లాడితే మొన్న మా కిషన్ గారు మీటింగ్ కూడా అన్నాడు, మన ఉద్యోగాల కోసం ఉపాధ్యాయులు కొట్లాడాలి అని చెప్పాడు. మొన్న చుట్టుపక్కల కమిటీ అన్నారు, పొట్టు కొట్లాడి దెబ్బలు తిని జైల్లో పోతేనే మనకు ఎవరు కొట్టలేలే, మరి ఇప్పుడు ఎందుకు కొట్లాడాలి అంటున్నారు. అరే మా కుటుంబ సభ్యులు ఆడుతారండి ఇవాళ, మా కుటుంబ సభ్యులు ఆడతారు. మీ లెక్క కుటుంబాలు మాకు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీ లెక్క కుటుంబాలు మాకు కూడా ఉన్నాయి, మా కార్యకర్తల కుటుంబాలు ఉన్నాయి. కానీ మా కార్యకర్తల కుటుంబాలు ఆడుతారు కదా. అరే టీచర్ల కోసం కొట్టాడితేవి, జైలు పోతేవి, లాడి దెబ్బలు తింటివి, కాళ్ళు చేతులు రొట్టుకుంటేవి, వాళ్ళు నీకు ఓట్లే లేదు, ఎందుకు కొట్టాలి వాళ్ళ కోసం అంటారు. ఏం సమాధానం చెప్పంటారు చెప్పండి. దయచేసి ఏంటంటే ఇవి ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఉన్నాయి. అక్కడ మాత్రం పొరపాటు చేయకూడదు. మళ్ళీ రేపు ముఖ్యమంత్రి రేపే మీ డిఏలు అంటే మళ్ళీ గుద్దగురు ఓటు. మీకు ఆశ బాగుంటుంది, అదొకటి గలీజ్ ఉంటుంది, గలీజ్ ఉంది మీకు అదొకటి. ఏదో ఆశ వాళ్ళంటారు చూసిరా. మళ్ళీ ఈ మామూలు అదే అంటారు మీటింగ్లో, అన్న మళ్ళీ ఈ ముఖ్యమంత్రి ఎవరు వచ్చి ఈ ఎలక్షన్లు గెలిపేయండి, మేము అధికారంలో ఉన్నాం, చలో 4-5 మళ్ళీ ఇట్లా నమ్మిస్తారంటే 5 డిఏలు ఇచ్చే పరిస్థితి, 2 మాత్రం గ్యారంటీ ఇస్తామంటారు, నమ్మిస్తారు అన్నట్టు. ఆ 2 ఇయర్ ఒకటి ఇయ్యారు. మీరు ఏమంటారు అప్పుడు? అరే 5 2 ఇస్తారంటే అయితే గ్యారంటీ ఇస్తారు, ఒకటి కూతారు. మళ్ళీ ఈసారి చేస్తారా ఏరా? ఎందుకంటే కొట్లాటోళ్ళు కావాలి. ఒక్క ఏవిరెడ్డి గారు సరే టీవీలు కూడా మాకు కవర్ అయ్యాయి, ఆ పేపర్లు ఆ లాస్ట్కు 3 పేర్లు 10 పేర్లు 2 రాస్తాయి. ఏవిరెడ్డి అంటే కూడా గింజ రాస్తాయి అవి. ఇక వాళ్ళకి కావాల్సింది సంచలనం. కుక్క మనిషి కడితే సంచలనం కాదు, కానీ కుక్కను దొరకట్టు మనిషి కడితే బ్రేకింగ్. మరి ఏవినట్టు ఎంత కొట్లాంటి టీవీలు చూపట్టాయి, పేపర్లు రాయి. కాబట్టి మరి ఏవినట్టు గారికి జోడి కావాలి, కొట్లాడేటువంటి ఇంకొక జోడి కావాలి. మరి కావాలంటే మాత్రం మీరు అవకాశం మీ చేతిలో ఉంది, ఈసారి ఇవ్వండి, అభ్యర్థిని పెడతాం. ఇలా కంపల్సరీ గెలిపించే ప్రయత్నం చేయండి. ఇలా వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు నమ్మకండి. ఇది ఎన్నికల ప్రచారం కాదు కానీ అనుకోకుండా గుర్తొచ్చి నేను చెప్తాను. నేను ఇప్పుడు పొరపాటు టైం ఇవ్వాలి. మేము అడిగేది టైము ఎలక్షన్స్ అప్పుడే, కానీ మేము 24 hours టైము 5 సంవత్సరాలు మీకే ఇస్తున్నాం. మీరు మాకు ఇచ్చే టైం ఎప్పుడు? కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే. 5 రోజులు 10 రోజులు లీవ్ అవసరం లేదు, మళ్ళీ పైసలు వేస్ట్ చేసుకోకూడదు.
రోజు సాయంత్రం గంట ఇస్తారు మాకు, గంట ఇస్తారు మాకు. కాబట్టి దయచేసి మీకోసం ఎవరు కష్టపడ్డారు, ఎవరు మీకోసం ఫైట్ చేసినారు, అటువంటి వ్యక్తులను అటువంటి పార్టీను మీరు ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇలా గురువందన సందర్భంగా నేను మీరంతా గురువులు కాబట్టి ఆ కోరిక ఉరవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చింది నేను మీ శిష్యునిగా. ఎందుకంటే మా నాన్నగారు కూడా గవర్నమెంట్ టీచరే. టీచర్ అంటే ఎన్ని ఒకప్పుడు అందరూ బతకలేక బడి పంతులు అందరు ఇప్పుడు మంచిగా బంధం వస్తుంది. ఇప్పుడు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు సమాజంలో పట్ల ఉపాధ్యాయుడు అంటే ఒక రెస్పెక్ట్, ఉపాధ్యాయ వృత్తి అంటే సమాజంలో ఒక గౌరవం. కాబట్టి గతంలో సమాజం కోసం ఏ విధంగా మార్పు తీసుకురావాలని చెప్పి మీరు ప్రయత్నం చేసినారో ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు కూడా ఈ సమాజంలో పట్ల మార్పు జరగాలి, ఒక శక్తివంతమైన సమాజ నిర్మాణం ఈ దేశంలో రావాలి, తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి స్వామి వివేకానంద కలైనటువంటి భారతావనిని మనం నిర్మించుకోవాలని చెప్పి ఒక ఆలోచన కసితోని వాళ్ళ ప్రతిరోజు కష్టపడి పనిచేస్తున్నటువంటి ఒక మహానుభావుడు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇలా ప్రభుత్వం ఉంది కాబట్టి, అటువంటి పార్టీ ఉంది కాబట్టి, ఈ దేశం గురించి ఈ ధర్మం గురించి పనిచేసేటువంటి ఆలోచనతో పార్టీ కాబట్టి మీరు కాము కూర్చుంటే, ఉపాధ్యాయులు కాము కూర్చుంటే ఇవాళ మళ్ళా స్టార్ట్ అయింది. ఇవాళ తపస్ ఒక స్వామి వివేకానంద చరిత్ర చెప్తుంది, భగత్ సింగ్ చరిత్ర చెప్తుంది, వీర సావర్కర్ చరిత్ర చెప్తుంది, ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర చెప్తుంది. అటువంటి వ్యక్తుల పాఠ్యాంశాలు మనం ఉండాలని చెప్తాం మనం. కానీ ఈ రోజు మళ్ళా ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా స్టార్ట్ అయింది లొల్లి. మొత్తం విద్యా వ్యవస్థనే చిన్నాభిన్నం చేసే పరిస్థితి మళ్ళా ఈ తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నది. నక్సలైట్లే దేశభక్తులను, టెర్రరిస్టులే దేశభక్తులను, మార్క్స్ మావోలే దేశభక్తులను, ఇటువంటి ఒక చరిత్రను వాళ్ళ పాఠ్యాంశాల్లో పట్ల చేర్పించే ప్రయత్నం జరుగుతున్న విషయాన్ని ఉపాధ్యాయ సమాజం ఒక్కసారి అనుకోండి. మీరు నక్సలైట్లు కావాలనుకుంటే ఒప్పుకోరు, దానికి టెర్రరిస్టులు కావాలంటే ఒప్పుకోండి, పాఠ్యాంశాన్ని ఒప్పుకోండి, మాకు ఇబ్బంది లేదు. మాకు ఛత్రపతి శివాజీ మహారాజ్ వద్దు, మా వీర సావర్కర్ వద్దు, మా తాంజా తోపే వద్దు, సర్దార్ పటేల్ మాకు వద్దు. మాకేం అవసరం అనుకుంటే మాత్రం నెక్స్ట్ చదువుకునేది మీ పిల్లలు కూడా చదువుకుంటారు. దానిలో మీ పిల్లలు కూడా చదువుకుంటారు. మీ పిల్లలు నక్సలైట్ కావాలనుకుంటే అనుకోండి, ఇబ్బంది లేదు. దానిలో మీ పిల్లలు టెర్రరిస్ట్ కావాలనుకుంటే ఒప్పుకోండి, ఇబ్బంది లేదు. దానిలో కానీ ఇటువంటి సందర్భంలో ఉపాధ్యాయ సమాజం ఒక్కటి కావాల్సిన అవసరం ఉంది. దీన్ని ఎదిరించాల్సిన అవసరం ఉంది. దీనికి వ్యతిరేకంగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. మన విద్యా వ్యవస్థను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పాఠ్యాంశాల్లో కూడా కానీ విద్యా వ్యవస్థను చిన్నభిన్నం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తులు వస్తున్నారు. ఇవాళ దేశం పట్ల ధర్మం పట్ల హీనతోని నిర్లక్ష్యం చేసే వ్యక్తులు ఇవాళ వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇటువంటి విషయంలో తపస్సు కూడా ముందుకు రావాల్సిందిగా, తపస్సుకు అందరు సహకరించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఒక పార్లమెంట్ సభ్యునిగా మీరు తయారు చేసిన ఒక కార్యకర్తగా మీరు కష్టపడి ఓట్లేసి గెలిపిస్తేనే ఇవాళ నేను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినా. కాబట్టి అటువంటి మీ వ్యక్తిగా, మీ పార్లమెంట్ సభ్యునిగా మీరు తయారు చేసే కార్యకర్తగా మీకు ఏ సమస్య ఉన్నా కూడా, మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా మీ తరపున నేను తప్పకుండా కొట్లాడతా, మీకు అండగా ఉంటా. మీ సమస్యల పరిష్కారం కోసం నేను తప్పకుండా కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, కొంచెం అక్కడక్కడ ఇబ్బంది పెట్టినా తిట్టుకోకుండా క్షమించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్.